to 1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ. మంత్రి తుమ్మల. మూసీలో రేవంత్ మూటల వేట. ఇన్స్టాల్మెంట్ గా కాంగ్రెస్ దోపిడీ. కేటీఆర్ ధ్వజం. ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు. విద్యాశాఖ వెల్లడి. నేపాల్ నిరసనల్లో 19 మంది మృతి. వెనక్కి తగ్గిన ప్రభుత్వం. నిషేధం ఎత్తివేత. నదిలోకి దూసుకెళ్లిన కారు. 2 పోలీస్ ఆఫీసర్స్ మృతి. మహిళా కానిస్టేబుల్ గల్లంతు. రైతు వేదికల వద్ద కూడా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా 2 రోజుల వ్యవధిలో 500 ఈ-పాస్ మెండ్లు తెప్పించి సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరమున్న రైతులకు టోకెన్లు జారీ చేసి 500 రైతు వేదికల వద్ద సోమవారం యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. యూరియా పంపిణీపై తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్స్టాల్మెంట్ల వారీగా దోపిడీకి, మూటల వేటకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. తక్కువ వ్యయంతో పూర్తి చేసేలా నాడు కేసీఆర్ ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుని వాటి అంచనాలను పెంచిందని మండిపడ్డారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ కూలిందని ప్రచారం చేస్తూ, మరోవైపు అదే ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తి తీరుస్తామనడం ప్రభుత్వ నీచ రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏ మాత్రం సిగ్గున్నా తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు శుభవార్త. దసరా పండుగ కోసం రాష్ట్రంలోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పండుగ సీజన్ ను ఆస్వాదించవచ్చు. ఈ దసరా పండుగ అక్టోబర్ 2, 2025 వస్తుంది. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలో అక్టోబర్ 3వ తారీఖున తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులుంటాయి. క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులిస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులుంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గత ఏడాదిలో దసరా పండుగ అక్టోబర్ 12వ తారీఖున రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తారీఖునే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి. నేపాల్లో ఇటీవలి సోషల్ మీడియా నిషేధం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి తీసుకున్న ఈ నిర్ణయం యువతను రోడ్లపైకి రప్పించింది. సోషల్ మీడియా నిషేధం ప్రకటించిన వెంటనే భారీగా యువత రోడ్లపైకి వచ్చారు. మా గొంతును నొక్కడం సరికాదని వారు నిరసనలు మొదలు పెట్టారు. కాఠ్మాండు నుంచి దేశమంతా వ్యాపించిన ఈ ఆందోళనలు మొదట శాంతియుతంగా ఉన్నా తర్వాత హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా 347 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించిన తన ముందు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ సమాచార ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ తెలిపారు. నదిలోకి దూసుకెళ్లిన కారు. 2 పోలీస్ ఆఫీసర్స్ మృతి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన మహిళా కానిస్టేబుల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే చింతామణ్ ఏరియాలో 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయిందనే సమాచారం అందడంతో ఉన్హేల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అశోక్ శర్మ, ఎస్ఐ మదన్ లాల్ నినామా, మహిళా కానిస్టేబుల్ ఆర్తిపాల్ తెలుపు రంగు పోలీసు కారులో చింతామణ్ బయలుదేరారు. డ్రైవింగ్ చేస్తున్న ఆర్తిపాల్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి షిఫ్రా నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీం సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అశోక్ శర్మ, మదన్ లాల్ మృతదేహాలను వెలికితీశారు. అయితే కారు నడిపిన ఆర్తిపాల్ ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆమె కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గుంతలను పూడ్చడానికి విరాళాలు సేకరించారు. నిధులు మంజూరైనా ప్రభుత్వం పూడ్చడం లేదన్నారు. ఆ గుంతలు పూడ్చడానికి విరాళాలు సేకరించిన సిపిఐ నాయకులు మాట్లాడుతూ కౌతాలం, పెద్దకడుపూరు, కోసిగి మండలాల్లో మెయిన్ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడానికి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ ప్రజా సంఘాలు, ఏఐఎస్ఎఫ్, రైతు సంఘం, ఏఐటియుసి విరాళాల సేకరణ చేపట్టారు. సిపిఐ మండలాల కార్యదర్శి గోపాల్, ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు. కానీ మండలాల్లో రోడ్డు మరమ్మతుల కోసం మంజూరైన నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. కానీ రోడ్లు మాత్రం గుంతలమయంగా మారింది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వాహనదారులు, ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ప్రధాన రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, రోడ్డుపై ఏర్పడిన గుంతలను దాటడానికి వెళ్లిన ప్రజలు, విద్యార్థులు, రైతులు, వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అనేక మంది ఇదే రోడ్డు పైన యాక్సిడెంట్లు అయ్యి మరి హాస్పిటల్ చేరుతున్నారు. వాళ్ళను గుర్తించి మరి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన విరాళాలతో ఈ రోడ్డు మరమ్మతులను చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వాలు కేవలం నామపూర్తంగా మాత్రమే మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తామంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదే రోడ్డు పైన మరి లారీలు కానీ, బస్సులు కానీ వేల సంఖ్యలో వెహికల్స్ వెళ్తున్నాయి. మరి అధికారులు ఎన్నిసార్లు పడిపోయినా కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వం మాటలకే చిన్న వర్షం వస్తే వర్షంలో నీళ్ళు నిలబడి మరి చాలామందికి వాహనాలు కానీ, స్కూటర్లు కానీ అక్కడ ఇక్కడ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ స్కూటర్ మీద పోయేవాళ్ళు కిందకి పోవడం జరిగింది. మేమేమంటే మరి అదేవిధంగా ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు కర్నూలు జిల్లా కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కోసిగి మండల కన్వీనర్ రాముడు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులనే నమ్ముకొని ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఉందని వారన్నారు. ప్రయాణికులు లేక బాడుగలు తగ్గడం వల్లే కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని వారన్నారు. ఆటోలపై ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ఆదుకోవాలని, అదేవిధంగా వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని వారన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ కు అందజేశారు. ఇన్సూరెన్స్ మరి అదేవిధంగా పెరుగుతున్న ధరలకి మరి ఇన్సూరెన్స్ పెరగడం వల్ల అనేక రకం వల్ల ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పేరున అనేక చలన రూపంలో అనేక ఫైన్లు కట్టి మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ రోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా మరి అనేక రకాల సర్టిఫికేట్లు ఇక్కడే మరి ఆధునిక గతంలోనే ఇచ్చేవాళ్ళు, ఆధునిక ఆర్థికరంలోనే ఇచ్చేవాళ్ళు. మరి ఈ రోజు ఉమ్మడి జిల్లాలోన మరి జిల్లా కేంద్రానికి వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అదే విధంగా మరి ఓల్గా యాపిడి అనేక ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి మరి ఈ రోజు ఆటో కార్మికులను, ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్రైవేట్ యాప్లను రద్దు చేయాలా, మరి ప్రభుత్వమే యాప్లు నిర్వహించాలని మరి సిఐటిగా మేము కోరుతా ఉన్నాము. అంతేకాదు మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రైవేట్ సంస్థలకు
టెస్టింగ్ యాప్లు టెస్టింగ్ ట్రాక్ టెస్టింగ్ కూడా మరి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మరి ఈ రకంగా వాళ్ళని రిజిస్ట్రేషన్ లైసెన్సులు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని కూడా రద్దు చేయాలని మరి ప్రభుత్వ అధికారంలోనే ఇక్కడ వాళ్ళకి డ్రైవర్లకు అందుబాటులోనే ఉండే విధంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఆదంలోనే ఆర్టీఓ కార్యాలయం ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాము. కాబట్టి ఈ రోజు మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలా, లేకపోతే ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయి మరి ఈ రోజు మరి వలసలు పోయే పరిస్థితి కూడా మరి ఉందని విధంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామంలో మూఢనమ్మకాలతో ఊరి జనం ఓ 3 కుటుంబాలపై దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. నందిపాడు గ్రామంలో నివాసం ఉండే ఓ 3 కుటుంబాలు వారు రహస్యంగా చేతబడులు, బాణామతి వంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 2 ఏళ్లలో గ్రామంలో జరిగిన ఆకస్మిక మరణాలకు ఈ 3 కుటుంబాలకు చెందిన పాయం వెంకటేష్, మడకం రంగయ్య, డేరంగుల దివాకర్ అనే వ్యక్తులే కారణమని, వీరు చేతబడి చేసి గ్రామస్తులను చంపేస్తున్నారంటూ ఊరంతా ఏకమై వీరిపై మోకొమ్ముడి దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్య చేతి ఎముకలు విరిగిపోగా వెంకటేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి భయంతో దివాకర్ పారిపోగా గ్రామస్తులు వారి ఇళ్లపై కూడా దాడి చేసి ఇంట్లో సామాన్లను కూడా ధ్వంసం చేశారు. గ్రామంలో ఇటువంటి పూజలు చేయవద్దని కుల పంచాయతీలు చేసినా వీరు తీరు మాత్రం మార్చుకోకపోవడంతో ఈ దాడి జరిగినట్లు గ్రామస్తులు అంటున్నారు. బాలారిష్టాలు గాలిధూళి సోకకుండా తాడు మాత్రమే కడతామని, వేరే ఏ క్షుద్రపుడు చేయమని బాధితులు అంటున్నారు. దాడిలో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. 3 గ్రామస్తులపై కేసు నమోదవ్వడంతో నిందితులకు సంఘీభావంగా గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఏదో ఊరు బయట చిన్న పసుపు కుంకుమ ఉంటే వాటి ఫోటోలు తీసి ఒక ఆయన యంత్రం కడతాడు, జ్వరాలు వస్తే యంత్రం కడతాడు. ఒక ఆయన అచితాపురం నుండి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి నేను సెంటర్లో కూర్చొని ఉంటే ఇక్కడ యంత్రాలుగా అది జ్వరం ఏదైనా వస్తే యంత్రాలు కడతారు కదండి, వాళ్ళు ఇల్లు ఎక్కడంటే పలానా చోట అని చెప్పా. నాకు ఇల్లు ఏది కొద్దిగా చూపెట్టవా బ్రో అంటే చూపెట్టినందుకు వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన ఈయనకి బావగారు అయిపోయారు. ఆయన పిలిచిండి బాగా ఇక్కడ దాకా వెళ్తాం, పలానా వచ్చింది కొంచెం చూడు ఆయన యంత్రం కడతానని కట్టిండు. ఆయన ఇటు ఆయన్ని గుర్తబాల కొట్టి ఇటో పంపేశారు. ఆయన చచ్చిపోయిండో బతికిండో కూడా మాకు తెలియదు. ఆయన కోసం వాళ్ళ ఫ్యామిలీ ఎత్తుతున్నారు. దీన్ని ఇంటికాడ పడుకొని ఉంటే సెంటర్లో తీసుకొచ్చి కొట్టి పీక మీద కాలేజ్ తొక్కి నోట్లో ఉచ్చబోసి పొద్దున రోడ్డు మీద బాగా కొట్టి నన్ను మళ్ళీ నైట్ తరుముకి వెళ్ళారు. ఇక్కడ దాకా నేను మా బంధువుల దగ్గర కమ్మరగూడెం వెళ్తాను. మేము కూలి మాకు ఏం లేదు సార్, మాకు సెంటు భూమి లేదు, మాకు సెంటు భూమి లేదు, కూలి చేసుకొని మా ఆయన చేతి పిలిచేసి పెట్టుకోం సార్. ఊళ్ళందరూ మంది కొట్టాం కదా, మన మీద కేసు వచ్చేసి కానీ మళ్ళీ అందరూ ఒకటి అయ్యారు సార్. ఊళ్ళందరూ ఒకటి అయ్యారు సార్. వచ్చి అని కొట్టాం కదా, మళ్ళీ కేసు మన మీద పడిందని ఊళ్ళో అతను మాట్లాడుకొచ్చి నా చేత అంతగా కాగితాలు ఉన్నాయి సార్, బలవంతంగా సంకలు చేయించారు మమ్మల్ని. కడప జిల్లా బదివేల్లో ఎన్జీఓ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్టీఓకు వినతి పత్రాన్ని అందజేశారని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజ్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, గోపాలస్వామి, బూత్ కన్వీనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యద్దారెడ్డి, సదర విభాగ రాష్ట్ర అధ్యక్షులు బంగారు సిరయ్య తదితరులు పాల్గొన్నారు. నెలల కాలంలో వాళ్ళు సాధించిన పురోగతి ఏంటంటే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల అప్పు తీసుకురావడమే వాళ్ళు తీసుకొచ్చింది. ఈ 2 లక్షల కోట్లు తెచ్చారు, ఏం చేశారు, ఏంటి దానికి ఎంతమందికి ఎలాంటి మేలు చేశారో మనకు తెలియదు. ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ప్రభుత్వంలో విద్యకు వైద్యానికి ఎంత పెద్ద పీట వేశారో మనందరం చూసాం. ఈ రోజు చూస్తే కన్నా ఎక్కడ చూసినా కూడా అసలు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూనే తీసుకోండి,
మనము 14 and 19 2014-19లో టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు అధికారంలో ఉండింది. అప్పుడు సెంటర్లో కూడా వాళ్ళు బీజేపీ అలయన్స్లో ఉన్నారు. మొత్తం కంట్రీ వైడ్ 82 మెడికల్ కాలేజెస్కి ఆ రోజు ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇస్తే, మన స్టేట్ గవర్నమెంట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోలేకపోయారు. దట్ షోస్ వాళ్ళ ప్రజలపై, పేద ప్రజల పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంటి అన్నది అర్థమవుతుంది. ఎంతసేపు ప్రైవేట్ విద్యను, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేయటమే సరిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఎంతమంది ఆ ఏరియాలో ఉండే వాళ్లకు టెర్షరీ మెడికల్ కేర్ అందడము, అదేవిధంగా కొంతమంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఒక మెడికల్ కాలేజ్లో సీట్ రావటం అన్నది వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది, వాళ్ళ ద్వారా ఎంతమంది జీవితాల్లో మార్పు వస్తుంది. అలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కంట్రీ వైడ్ 82 మెడికల్ కాలేజెస్ తెచ్చుకుంటే వాళ్ళు అలయన్స్లో ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేదు వాళ్ళు. అదే మనము 19 నుంచి 24కి మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ తెచ్చుకొని 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్లో తెస్తే, వీళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని రాసిచ్చిన గనులు ఈ గవర్నమెంట్ వాళ్ళు. మేము రన్ చేయలేమని రాసిచ్చారు. ఎవరన్నా 50 మెడికల్ సీట్స్ ఇస్తే దాన్ని వద్దని చెప్పే ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు మనం ఈరోజు అన్నదాతను తీసుకుందాం. 24 ఎలక్షన్స్ జూన్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సీజన్స్ గడిచిపోయినాయి, రబీ అండ్ ఖరీఫ్. ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి అదనంగా మరి 7,500 వేసి జగన్మోహన్ రెడ్డి సార్ 13,500 ఇస్తుంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 కాక నేను అదనంగా 20,000 ఇస్తానని చెప్పిన ఈ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చారు. ఇప్పుడు రైతులకు ఇచ్చే సబ్సిడీ ఏది, సున్నా వడ్డీ ఏది, అసలు ఎక్కడ ఉంది? అసలు ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి? ఎంఎస్పీ ఎక్కడ ఫిక్స్ చేశారు? ఈ గవర్నమెంట్ అధికారంకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూస్తున్నాం. పొగాకు రైతు నుంచి, పత్తి రైతు నుంచి, మిర్చి రైతులు, అరటి రైతులు, ప్రతి ఒక్కరు రోడ్డున పడ్డే పరిస్థితి. ఈ రైతుల్ని ఆదుకుంటే మన ఫ్యూచర్, మనకు అన్నం పెట్టే రైతులు మనం ఆదుకోకపోతే ఎట్లా? గవర్నమెంట్ అన్నది వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు యూరియా చూస్తే ఎక్కడ చూసినా లైన్లలో నిలబడి ఉన్నారు రైతులు యూరియా కోసం. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో అంత వరి అన్నది సాగు అంత ఎక్కువ లేకపోవడం వల్ల మనకు అంత తెలియట్లేదు, కానీ స్టేట్ వైడ్ యూరియా కొరత ఎలా ఉంది? సో డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ప్రతి సెక్టర్ వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు. ఆర్పీఐని తెలంగాణలో అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, అట్టి లక్ష్య సాధన కోసం తెలంగాణలోని 93% ఉన్న బహుజనులను ఏకం చేస్తామని భారతీయ సమాజ్ సంఘ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ భగవాన్ గవాయ్ అన్నారు. తార్నాకలోని ఆర్పీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలోని యూపీఏ, ఎన్డీఏ కూటమిలకు ప్రత్యామ్నాయంగా 30 పార్టీలతో కలిసి బీబీఏ ఏర్పాటు చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీబీఏ కూటమి 4వ రాజకీయ ప్రత్యామ్నాయం శక్తి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. బహుజనులు ఆర్థిక శక్తిగా ఎదగటానికి లార్డ్ బుద్ధ బ్యాంకును హైదరాబాద్ లో త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీబీఏ కర్ణాటక ఇన్ఛార్జ్ ఎండి మ్యూజిర్, ఆర్పీఐ తెలంగాణ ఏపీ ఇన్ఛార్జ్ మేజర్ డాక్టర్ చంద్రకాంత్, ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. on whole across. So we have planned some Arthik Sashaktikarana Abhiyan. We are starting from September 21 to October 31st, and we will be visiting by road yatra from Mumbai to Gujarat, Gujarat to Rajasthan, Rajasthan to we are going to Haryana, Haryana to Delhi, NCR, Noida, and then we are going to Uttar Pradesh. From Uttar Pradesh we are reaching to Bihar, Bihar to Jharkhand, Jharkhand to Chhattisgarh, and we are coming back to Maharashtra. So what we are going to do during this Abhiyan, Arthik Abhiyan Yatra, we are going to undertake the entrepreneurship sessions of the emerging entrepreneurs, those who want to start their businesses. We will be guiding them to start their businesses, how to manage businesses, what are the government schemes are there. We will explain how we can organize the funding for that, how to manage the business. So these sessions we will be taking in all the cities of these states. Secondly, we will be also launching our own company, that is in the name of Lord Buddha Finance Limited.
Already we have established the company and many shareholders have invested. We are converting that company into NBFC, that is called Non-Banking Finance Corporation. This NBFC will serve to all the communities, not only Bahujan but all the communities, to do the trade finance and project finance and housing loan, gold loan, like Kotak and Axis Bank. Then we are also planning to convert that NBFC into private bank in next 5 years. So that is our plan. Secondly, we have also launched progressive Council of Chamber and Commerce to support all Bahujan and non-Bahujan business people all over India. So there are many issues are there which this Council Chamber of Commerce will take up with the government and the private bodies to empower business people within India as well as globally. So this is our mission to empower Bahujan community as well as all communities, those who are economically weaker section also, as well as Bahujans also. See, in business and all there is no barrier. We are treating everybody same. So this is, we are in the mission from September 2025 until 31st October. So similarly, after this North and West. వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాటు రైతుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా పాలన చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రైతుల దెబ్బకే వైసీపీ గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు రైతులకు అందిస్తుందన్నారు. ఏ పంటకైనా ధరలు లేకపోతే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ చేసి రైతుల్ని ఆదుకుంటుందన్నారు. కనుమరుగైపోద్దని భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక ఓర్వలేక ప్రజాదరణ కోల్పోతున్నావు అనే ఆందోళనతో ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు. ఈనాడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, గతంలో మీరు కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చారు. అదే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కాకుండా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయంతో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ ధరల మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఇంటర్వెన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది. మీ హయాంలో ఎవరికైనా ఒక టార్పన్లు ఇచ్చారా, ఒక ట్రాక్టర్ ఇచ్చారా, ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా, ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఏమని చెప్తారు మీరు రైతుల కోసం? మీరు అన్నదాత పూర్ అని చెప్పి రైతులకు ఏం చెప్పబోతా ఉన్నారు? డ్రిప్ ఇచ్చారా? యూరియా ఆనాడు మీ లైన్లో నిలబడి యూరియా దొరక రోజుల తరబడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా, మీకు ఎలా నోరు ఎలా అవుతుందని నేను అంటా ఉన్నా. ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను డిపార్ట్మెంట్ అడిగితే చెప్తాం జరిగింది. వాళ్ళు ఇంచుమించుగా 3,200 బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి. మరలా వానపల్లి, నర్సిపూడి ఇలాంటి ఆర్బీకేలు సొసైటీలు కూడా రేపు యూరియాలో ఇవాళ రేపట్లో రాబోతూ ఉన్నాయి. నిరంతర సరఫరా రాబోతూ ఉంది. ఎక్కడో ఏదో జరిగిన సంఘటన పెట్టుకుని బురద జల్లాలే, రైతులు అడ్డబెట్టుకుని ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అనే ఆలోచనతో తప్పితే ఈనాడు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు ఎవరికి ఏ ఇబ్బంది ఎక్కడ ఇబ్బందులు లేవు. మీరేదో చిన్న చిన్న సంఘటనలు పెద్ద భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డం పెట్టుకోవటం చాలా దుర్మార్గం. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్ లో శాసనసభ్యులు కోరం కనకయ్య జన్మదిన వేడుకలను సింగిల్ విండో చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్టాండ్ సెంటర్ లో పండగ వాతావరణాన్ని తలపించే విధంగా టపాసులు పేల్చారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ, మంత్రి తుమ్మల. మూసీలో రేవంత్ మూటల వేట, ఇన్స్టాల్మెంట్ గా కాంగ్రెస్ దోపిడీ, కేటీఆర్ ధ్వజం. ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు, విద్యాశాఖ వెల్లడి. నేపాల్ నిరసనల్లో 19 మంది మృతి, వెనక్కి తగ్గిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత. నదిలోకి దూసుకెళ్లిన కారు, 2 పోలీస్ ఆఫీసర్స్ మృతి, మహిళా కానిస్టేబుల్ గల్లంతు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అట్లా కీప్ వాచింగ్ 1TV న్యూస్.